హాయ్! హలో! వెల్కమ్ టు రాకోకరన్ వ్లాగ్స్. ఇంతకుముందు మీరు 2 పార్ట్స్ ఆఫ్ బెంగుళూరు ట్రిప్ చూసారు. ఇది థర్డ్ పార్ట్ అనమాట. మీకు ఇంతకుముందు పార్ట్‌లో ఆల్రెడీ నేను చెప్పున్నాను. అగారాలో ఉన్న శ్రీ ఆశ్రమంలోకి మేము వెడ్డింగ్ కోసం వచ్చాము మా కజిన్‌ది అని. అండ్ హియర్ ఇట్ ఈస్ ద పార్ట్ 3. సో, ఈరోజు మీకు ఆశ్రమ్ టూర్ అనేది నేను చూపిస్తాననమాట. సో, మేమైతే ఆ రోజు హల్దీ అయిపోయిన తర్వాత లంచ్ చేసి ఇలా లోపల ఒక వెహికల్ ఉంటుంది. సో, ఆ వెహికల్‌లో ఆశ్రమ్ టూర్ కోసం స్టార్ట్ అయిపోయాము. సో, ఈ ఆశ్రమం అనేది చాలా ఒక 2, 3 క్యాంపసెస్‌గా ఉందనమాట. అంటే ఇప్పుడు మేమున్నది ఒక కళ్యాణ మండపము, తర్వాత ఒక లంచ్ హాల్ అలా ఉన్నాయి. సో, తర్వాత మిగిలినవి కొంచెం దూరంలో ఉన్నాయి. సో, అదంతా కూడా ఒక 2, 3 కిలోమీటర్స్ సరౌండింగ్‌లోనే అంతా ఉందనమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! మేము ఆశ్రమం నుంచి అంటే మేమున్న ప్లేస్ నుంచి వేరే ప్లేసెస్‌కి ఆశ్రమంకి సంబంధించిన మిగిలిన ప్లేసెస్‌కి అయితే మేము వెళ్తున్నాము. సో, ఇదంతా కూడా ఆశ్రమం వాళ్ళ పర్మిషన్ తీసుకొనే లోపలికి ఎంటర్ అవ్వాలనమాట. మామూలుగా మనం లోపలికెళ్ళి చూస్తామంటే మనకి ఎంట్రన్స్ అయితే ఉండదు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా మేము ఈ టెంపుల్ అయితే లోపలికెళ్ళాము. సో, ఇక్కడ ఒక గైడ్ అనేవాళ్ళు మనకి టెంపుల్‌లోకొచ్చారనమాట. సో, వాళ్ళు ఏం చెప్తూ ఉంటారో మీకు నేను ఇప్పుడు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ మీరు ఆశ్రమం చూస్తున్నారు కదా! ఇక్కడ చాలా కేటగరీస్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి. ఒకే ఆ ప్లేస్‌లో ఏరియాలో. ఏంటంటే ఒకటి ఈ లోపలికి మనం ఎంటర్ అవ్వంగానే ఇదంతా కూడా వేద పాఠశాల అనమాట. సో, ఇక్కడ వేద పాఠశాల యాక్చువల్లీ మేము వెళ్ళేసరికి టైం అయితే అయిపోయింది. సో, టైం అయిపోవడం వల్ల లోపలికి ఎంట్రన్స్ అనేది లేదనమాట. సో, తర్వాత ఇదంతా వేద పాఠశాల ఆయన మీకు చెప్తున్నారు. ఇక్కడ వేద పాఠశాల ఇదంతా కూడా అనేసి. తర్వాత ఇది చాలా పెద్ద ఏరియాలో ఉందనమాట. అంటే మొత్తం చుట్టూ మొత్తం ఆశ్రమం అంతా కలిపి అంటే ఎన్ని ప్లేసెస్‌లో ఉందో అన్ని ప్లేసెస్ ఒక 300 ఎకరాస్‌లో మొత్తం ఉందనమాట. మొత్తం 300 ఎకరాస్‌లో ఉంది టోటల్‌గా. ఆశ్రమం అయితే ఏంటి, స్కూల్ అయితే ఏంటి, ఇందాక చూపించిన కళ్యాణ మండపం అంటే ఇప్పుడు వెడ్డింగ్ ఎక్కడైతే అటెండ్ అయ్యామో ఆ ప్లేస్, ఇంకా గోశాల అయితే ఉంది ఇక్కడ. సో, ఇవన్నీ కలిపి మొత్తం టోటల్‌గా చాలా పెద్ద సరౌండింగ్స్ ఒక 300 ఎకరాస్‌లో మొత్తం ఉందనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ది ప్లేస్ అంతా కూడా గ్రీనరీ ఉంది. అక్కడక్కడ ఇలా కాటేజెస్ లాగా ఉన్నాయి. మేము వెళ్ళడం లిటిల్ బిట్ లేట్ అవ్వడం వల్ల అదంతా కూడా దిగి చూడలేకపోయాము యాక్చువల్లీ. సో, చెప్పాను కదా ఇంతకుముందే వాళ్ళు పర్మిషన్ అయితే తీసుకోవాలి. మనం ఏ ఏరియా, ఏ ప్లేస్ చూడాలనుకున్నా కూడా. సో, అండ్ ఇక్కడ ఈ సరౌండింగ్స్ మేము వెళ్ళిన ఈ ప్లేస్‌లో అయితే మాకు మెయిన్‌గా మేము కవర్ చేసింది గోశాల. అండ్ అతను ఏం చూపించారంటే ఆ గైడ్ ఏదైతే చెప్పారో అక్కడే వేద పాఠశాల ఉంది. అండ్ ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా ఉంది. ఏదైతే క్యాన్సర్‌ని క్యూర్ చేసే హాస్పిటల్ అంట అది. సో, ఆ లోపలికంతా మనకి అలో చేయరనమాట. జస్ట్ అంటే అదంతా మనం వెళ్ళి చూసేందుకు మనకి అలో లేదు. జస్ట్ ఆయన పైనే చూపించారు. అండ్ వేద పాఠశాల అయితే విజిట్ చేయొచ్చు. బట్ మనం వెళ్ళేసరికి టైం అయిపోవడం వల్ల అది క్లోజ్ అయిపోయిందనమాట. అది వెళ్ళడం కుదరలేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ తోటలు, మామిడి తోటలు, బాదం తోటలు, అసలు ఎన్ని తోటలో. అండ్ హియర్ ఇట్ ఈస్ నేను చెప్పిన గోశాల ఇదే అనమాట. వీళ్ళ దగ్గర 19 వెరైటీస్ అండ్ 600 కౌస్ అయితే ఉన్నాయన్నమాట. సో, అవి కూడా అన్నీ ఒక దగ్గరే లేవు. పార్ట్స్‌గా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది 20 అని నెంబర్ ఉంది కదా! సో, మేబీ ఇది 20 ప్లేసెస్‌లో నెంబర్ 20 అయ్యి ఉండొచ్చు. అండ్ మేము వెళ్ళే కొద్దీ ఆశ్రమం నుంచి బయటకొచ్చే కొద్దీ కూడా కనిపిస్తూనే ఉన్నాయి ఆవులు మాకు. అంటే 1600 ఆవులంటే అది చిన్న నెంబర్ అయితే కాదు. అండ్ దీంట్లోనే 19 వెరైటీస్ ఆఫ్ కౌస్ ఉన్నాయి ఇక్కడ. మనం చూడొచ్చు దేశీ, విదేశీ బ్రీడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఈ గోశాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ నుంచే ఇప్పుడు కళ్యాణ మండపం ఇవి అన్ని వేద పాఠశాల ఏదైతే ఉందో, ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఏదైతే ఉందో అన్నింటికి మిల్క్ సప్లై కూడా ఇక్కడి నుంచే అవుతుందనమాట. మెయిన్ సోర్స్ ఆఫ్ మిల్క్ అయితే ఇక్కడి నుంచే అవుతుంది. దెన్ ఇక్కడ ఒక కేఫ్ లాగా పెట్టారనమాట. లోపలే ఆ గోశాల దాటిన తర్వాత ఆ గోశాలకి ఇంకొంచెం గోవులు కొంచెం ఫ్రంట్ ఉన్నాయి. దానికి దీనికి మధ్య ఇలా ఒక కేఫ్ లాంటిది ఉందనమాట. సో, ఇక్కడ రాజ్‌భోగ్ గానీ, తర్వాత బాదాం మిల్క్, రోజ్ మిల్క్, తర్వాత ఇట్లా మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇంచుమించుగా అన్నీ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. సో, అక్కడ మేము వెళ్ళాము, టేస్ట్ చేసాము. బట్ మాకైతే అంత సూపర్‌గా ఏమి అనిపించలేదు. మేబీ బికాస్ ఆఫ్ కౌ మిల్క్ థిక్‌గా ఉండదు కదా! సో, దానివల్ల అయ్యుండొచ్చు. అండ్ ఇక్కడ సరౌండింగ్స్ చిన్న వీడియోస్ తీశాను నేను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! మళ్ళీ మేము ఆ గోవులు ఒక్కటి కవర్ చేసి మళ్ళీ వేరే ప్లేస్‌కి వెళ్తున్నాం. అండ్ వెళ్ళే దారిలో కూడా ఇలా చాలా గోశాలలు కనిపించాయి మాకు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా గోశాలలే అనమాట. ఇన్ని కైండ్ ఆఫ్ బ్రీడ్స్ అన్ని నెంబర్ ఆఫ్ గోవులు ఉండాలంటే కంపల్సరీ ఒకే ప్లేస్‌లో పెట్టి మెయింటైన్ చేయడం అనేది కష్టం. కాబట్టి సెపరేట్ ప్లేసెస్‌లో ఉన్నాయి. అండ్ ఇది ఒక మామిడి తోట. మీకు ఇందాక చెప్పినట్టుగా చాలా తోటలున్నాయి. అండ్ చాలా వెజిటబుల్స్ కూడా పండిస్తున్నారు ఇక్కడ. ఇన్ని వెజిటబుల్స్ అంటే అన్ని రకాల వెజిటబుల్స్ పండిస్తున్నారు.
ఫ్రూట్స్, ఫ్లవర్స్ వాట్ నాట్ ఇక్కడ లేనిదంటూ ఏం లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! మీకోసం నేను ఇవన్నీ కవర్ చేశాననమాట. బికాజ్ ఇది మనం అందరం ఊరికే వెళ్లి చూసొచ్చేది కాదు. మాకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మేము వెళ్ళగలిగాము, కవర్ చేయగలిగాము ఆశ్రమంలోకి. అండ్ ఇది స్కూల్. సో, దీని నుంచి మేము బయటకొచ్చేసాం. ఏదైతే ఇప్పుడు మీకు ఆశ్రమం మేము చూపించామో దాని నుంచి బయటకొస్తున్నాము. అండ్ ఇక్కడ గైడ్ మాకు ఒక విషయం చెప్పారు. సోమనాథ్ శివలింగం ఏదైతే ఉందో దాని ఒరిజినల్ లింగం అనేది మన ఆశ్రమంలోనే ఉంది. బెంగుళూరులోని శ్రీ గారి ఆశ్రమంలోనే ఉంది. దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. అండ్ మహమ్మద్ గజ్ని ఏదైతే దాన్ని పీసెస్ కింద చేశారో దాన్ని రెస్క్యూ చేసి ఆదిశంకరాచార్యులు 100 సంవత్సరాలుగా దాన్ని దాచిపెట్టి, దాన్ని ఎవరైతే ఒక మహాపురుషుడి చేతిలో అది ఉంటుందో దాన్ని అప్పుడు మాత్రమే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలము అని చెప్తే, సో దానిని అది ఒక మిరాకిల్ లాగా వచ్చి శ్రీ గారి ఆశ్రమంలో ఆయన చేతుల మీదుగానే ఇక్కడ ఉంది. సీక్రెట్‌గా ఇది ఉంచబడింది అనేసి ఇక్కడ ఒక స్టోరీ చెప్పారు. సో, మేము ఇక్కడికి తీసుకొచ్చారనమాట. ఏదైతే గోశాల అయిపోయిన తర్వాత ఇక్కడికొచ్చాము. వచ్చిన తర్వాత ఇదే లింగం అనుకున్నాం మేము యాక్చువల్లీ. అదంతా మేము చూసాం గానీ మాకెక్కడ ఆత్మలింగం గానీ, స్ఫటికలింగం గానీ కనిపించలేదు. సో, చాలా డిసప్పాయింట్ అయ్యాము. సో, మేము అది తీసుకెళ్తారేమో అననే మెయిన్‌గా వచ్చింది. ఈవెన్ దో మేము చాలా టైర్డ్ అయిపోయినా కానీ బట్ అది తీసుకెళ్ళలేదు. ఎందుకు తీసుకెళ్ళలేదు అనేది మాకు కూడా తెలీదు. మేబీ టైం అయిపోయిందో, అందరికీ అది చూపిచ్చారో ఏమో తెలీదనమాట. సో, ఈసారి మీకేమైనా ఆపర్చునిటీ కనుక వచ్చుంటే మీకెవరికన్నా ఖచ్చితంగా వెళ్ళండి, చూడండి. అండ్ ఇది ఈ పార్ట్ 3. అండ్ నెక్స్ట్ పార్ట్‌లో వెడ్డింగ్ అండ్ అదర్ థింగ్స్ అయితే నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.